తాగే నీళ్ళలో కూడా దుమ్ము పడుతుందంటే అర్థం చేస్తాం. ఇంకా నీళ్ళలో పోయేసి అన్నం మీద దబర్లు వేసుకున్నాం, దబర మీద కూడా పడుతుంది పోతా. వదిలేస్తే కళ్ళు పట్టగల మనిషి కళ్ళు పట్టాలి కదా. ముందు దాన్ని అది ఏదో కట్టుబాటు చేసిన తర్వాత నిలుస్తాడు. ఏదైనా పైపో లేకుండా భూలే కింద ముందు కింద ముందు ఆడుతున్నది మిల్లు. మేము కూడా వచ్చినా ఇన్ని సంవత్సరాలు చెప్పి అర్థం చేసుకోండి. అసలు ఏం జరిగింది చెప్పండి అమ్మా. వచ్చి చూడండి అంతే. మేము చెప్తే మీకు బాధ అర్థం కాదు. భయంకరంగా నల్లదువ్వ బిడ్డలు మేము మెడజ వాళ్ళతో కూడా దొడ్డ పుట్టి మా బాధ చెప్పండి. గందరగోళం అయిపోతుంది. మీరు ఇక్కడి ఫోటోలు చూసే దాని మీదట మీరు ఖండితో చూస్తే మీరు వచ్చి చూడండి. అడిగింది మాత్రం చెప్పు. అది చెప్పు, అంతేగాని నేను పోయి చెప్పండి, విషయం చెప్పండి. మీరు అడిగేదానికి సమాధానం చెప్పండి. చెప్పున పద్మావతి రైస్ మిల్లు, పంచేడు ఈస్ట్ గిరిజన కాలనీ, దర్గా. ఇక్కడ అసలు ఇళ్ళలో ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. ఇంటి నిండా దుమ్మె, గుడ్డలు, వస్తువుల మీద అన్నం కనీసం మంచినీళ్ళు, పసిబిడ్డల కళ్ళల్లో పురుడు, పసిబిడ్డల కళ్ళల్లో కూడా దుమ్ము పడతాం ఇళ్ళలోకి వచ్చి. ఆ విధంగా వస్తుండే మేము ఆపేసాము, ఇంకా రాదు దుమ్ము అంటున్నారు. ఈరోజు కూడా వచ్చింది, నిన్నటి నుంచి ఆపేసామని వాళ్ళు అంటున్నారు. మీరు పై అధికారులు తెలిపి సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. బయట పెట్టుకుని నీళ్లు ఇంట్లో కానీ గుడ్లు ఆరేసుకోవడానికి బయట గుడ్లు ఆరేసుకోవడానికి కూడా లేదు. ఒళ్ళంతా దురదలు వచ్చేస్తున్నాయి. అసలు పిల్లలకు కూడా అట్లాగే వచ్చేస్తున్నాయి. బయటకు రావాలన్నా నీళ్ళల్లో కూడా అదే అయిపోయా. ఇంకేం చేయాలి? ఎక్కడికి వచ్చి అడిగితే వాళ్ళు ఏమంటే ఆపేస్తున్నాం మిల్లు అని చెప్తుండే. ఎన్నిసార్లు స్నానం చేసేది పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ. చిన్న బయటకు ఎండకంటే గాలిలో బయటకి చల్లగా జావును బయటకు రావాలన్నా భయం వేస్తుండే. గాలి తోలేటప్పుడు రావాలంటే అవ్వకంతా చిన్న పెట్టులు ఇంకా మరి ఉండేది. నెల లేకపోతుంటే